ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? నాకేం నచ్చట్లేదు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టి ఒకరి మీద ఒకరు ఎక్కించుకొని ఒకరి మీద ఒకరు పడుకుంటా లేసుకుంటా ఎందుకంత ఇబ్బంది? ఆ టికెట్లు అవి పెట్టి ఏంటిది మన రైతు బంధు వాటికి అవి పెడితే బెస్ట్ గానీ ఇవన్నీ పనికి మళ్ళీ అని అనిపిస్తుందండి. ఓకే, అంటే దీని వల్ల వర్కింగ్ ఉమెన్స్ కి కాలేజ్ పిల్లలకి చాలా వాళ్ళకి ఓన్లీ యూజ్. వాళ్ళు 10 రూపాయలు టికెట్ చూసుకుంటారు కానీ వెనక ఎట్లా పానం పోయే విధాలు చూసుకోవట్లేదు. ఒకరి మీద ఒకరు ఎక్కడం ఒకరి మీద ఒకరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది పోయింది దీని వల్ల అయితే. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీలు అందాయి? ఈ ఫ్రీ బస్ ఒకటి కరెంట్ బిల్ ఒకటి అంతేనండి. మాకు అయితే యాడ్ అవ్వట్లేదు. మరి అందుకనే లేదని చెప్తున్నా నేను. రైతు రుణమాఫీ 500 ఏం లేదు, రైతు రుణమాఫీ అన్నది ఏది లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్న 5,000 అన్న పడేది ఎకరానికి. ఇప్పుడు 5,000 లేవు, 10,000 లేవు, 15,000 అన్నారు, 20,000 అన్నారు, ఏది లేదు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఆయన ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పాలించినప్పుడు అదే బాగుంది. ఈ సంవత్సరం ఈ వేస్ట్ ఇది. ఏ పింఛన్లు లేవు.